ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. బ్రహ్మం గారి కాల జ్ఞానం ప్రకారం కన్యా రాశి వారికి ఈ జూన్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఈ 8 రోజుల్లో మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరైతే ఎంతగానో ఆశ్చర్యానికి గురవుతారు. అసలు ఈ 8 రోజులు మీకు ఏ విధంగా ఉండబోతుంది, మీ యొక్క వ్యక్తిత్వం, మనస్తత్వం, మీ జీవితంలో మీరు చేసుకోవలసినటువంటి మార్పులు ఏమిటి, చేర్పులు ఏమిటి, ఎలా ఉంటే మీ జీవితంలో ఇంకా మంచిగా ఎదగడానికి బ్రహ్మాండమైన అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా బ్రహ్మం గారు స్వయంగా తాను చెప్పినటువంటి ముఖ్యమైన సమాచారాలను మేము సేకరించిన తర్వాత ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకంట పడుతుంది. అలాగే అంతకంటే కూడా అదృష్టం మీకు ఉంటేనే ఈ వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు చూడగలుగుతారు. ఇక ఈ వీడియో వినడం వల్ల మీకు అంత లాభమే తప్ప ఎటువంటి నష్టం మీకు ఉండదు. కాబట్టి చక్కగా ఈ వీడియోని ఒంటరిగా పూర్తిగా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ముఖ్యంగా కన్యా రాశి వారు ఈ 8 రోజులు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఇంకా మీకు మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి. ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు నిజం అన్నీ తెలుసుకుంటారు. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే కనుక కన్యా రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు. బుద్ధుని యొక్క అనుగ్రహం ఈ కన్యా రాశి వారికి చాలా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీరు చాలా అంటే చాలా అదృష్టవంతులు అని మనం చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితిలో ఈ యొక్క కన్యా రాశి వారికి రాశాధిపతి మీ యొక్క బుధుడు ఈ వారంలో మీకు ధనస్థానమైన వృషభ రాశిలో 9వ ఇంటిలో సంచారం చేయబోతున్నాడు. అలాగే 6వ స్థానంలో కుంభరాశిలో రాహుగ్రహం సంచరించడం జరుగుతుంది. ఇక వ్యయస్థానమైన సింహరాశిలో కేతువు సంచారం కొనసాగిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ధనస్థానం, లాభస్థానం ఎంతో మీకు యోగవంతమైన స్థానమైన మిథున రాశిలో గురువు సంచరించడం జరుగుతుంది. ఇక గురుస్థానం గనక ఏ రాశి వారికి బలంగా ఉందంటే ఖచ్చితంగా ఆ రాశుల వారికి పనులకు, శుభకార్యాలకు, శక్తికి, సుఖానికి సంబంధించిన విషయాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళతాయి. ఇక గురుగ్రహం యొక్క కదలికల కారణంగా ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ జూన్ నెల నుండి అనేక రకాలుగా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ 8 రోజుల్లో మీరు కొత్తగా పనులను ఏవైనా ప్రారంభించడానికి ఇది మంచి అవకాశం అని చెప్పబడుతుంది. అదేవిధంగా ఈ రాశి వారు విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఏవైనా పనులు గతంలో పెండింగ్లో ఉంటే ఆ పనులన్నీ కూడా ఇప్పుడు పూర్తి అవుతాయి. అలాగే ఆర్థిక పరంగా చాలా శుభప్రదంగా ఉంటుంది. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఈ కన్యా రాశికి చెందుతాయి. ఇక ఈ 8 రోజుల్లో ఈ కన్యా రాశి వారికి వారు అనుకున్న కార్యక్రమాలు సమయానికి పూర్తి అవుతాయి. విలాసవంతమైన జీవితాన్ని మీరు ఈ 8 రోజులు గడుపుతారు. ఆత్మీయులు మరింత దగ్గరే మీకు సహకరిస్తారు. సమాజంలో మీకు విశేషమైన గౌరవ మర్యాద లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం ఊహించని రీతిలో పెరుగుతుంది. అదేవిధంగా మీకు రావాల్సిన బాకీలు ఈ 8 రోజులు వసూలు అవుతాయి. అదేవిధంగా ఎవరికైనా మీరు అప్పు ఉంటే ఆ అప్పులను కూడా మీరు తీర్చివేస్తారు. కుటుంబంలో కొన్ని వేడుకలు నిర్వహిస్తారు, అంటే శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు. సోదరులతో, సోదరిమణులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి. ఇక వివాహ ప్రయత్నాలపై చర్చలు జరుగుతాయి. మరింత కుదుటపడి ప్రశాంతత చేకూరుతుంది. ఆస్తుల వ్యవహారంలో ఒప్పందాలు కుదురుతాయి. ఇంటి నిర్మాణంలో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారస్తులకు మరింత ఉత్సాహంతో అడుగులు ముందుకు వేస్తారు. బ్యాంకు రుణాలు పొందడంలో మీరు 8 రోజుల్లో సఫలీకృతం అవుతారు. అంటే గతంలో మీరు ఏవైనా బ్యాంకు లోన్లు సంబంధించి బ్యాంకులో అప్లికేషన్ పెట్టుకుంటే కనుక ఆ బ్యాంకు లోన్లు ఈ 8 రోజులు మీకు పొందే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులు పై స్థాయి వారితో జరిపే సంప్రదింపులు ఫలిస్తాయి. అదేవిధంగా ఉద్యోగస్తులు మీ సత్తా చాటుకుంటారు. ఇక క్రీడాకారులకు, రాజకీయవేత్తలకు, కళాకారులకు ఊహించని అవకాశాలు లభిస్తాయి. టెక్నికల్ రంగం వారికి చిరకాల కోరిక నెరవేరుతుంది. అదేవిధంగా ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుతాయి. మహిళలకు మనోధైర్యం పెరుగుతుంది. ఇక ఈ 8 రోజుల్లో కన్యా రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి గురు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. మంగళవారం లేదా శనివారం రోజున ఆంజనేయ స్వామి ఆలయంలో శనగలను ఉడికించి దేవాలయంలో పంచిపెట్టండి. తద్వారా మీకు మరిన్ని శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.